ఒక్కసారి బాక్సింగ్ రింగ్లో దిగు. దిగిన తర్వాత నిన్ను కొడతారు, నువ్వు కొట్టాలి. నిన్ను కొడతారు, నువ్వు కొట్టాలి. నువ్వు ఒక పంచ్ ఇవ్వాలి, వాళ్ళు నీకు పంచ్ ఇస్తారు. అల్టిమేట్గా గెలిచేది ఎవరో అది డిసైడ్ అవుతుంది. నువ్వు బాక్సింగ్ రింగ్లో ఎందుకు దిగుతున్నావు? వాడిని కొట్టాలని దిగుతున్నావు. వాడిని కొట్టాలని దిగుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. అదేంటో తెలుసా? నువ్వు వాడిని కొట్టేలోపు వాడిని 4 దెబ్బలు వేస్తాడు. ఆ దెబ్బలకు తట్టుకోగలిగితేనే నువ్వు బాక్సింగ్ రింగ్లోకి దిగాలి. ఒకానొక టైంలో హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ సన్నీ లిస్టన్. ఈ సన్నీ లిస్టన్ తనకి నాకౌట్స్ అంటే ఇష్టం. అది కూడా ఫస్ట్ రౌండ్ నాకౌట్స్. బాక్సింగ్ స్టార్ట్ అవ్వగానే ఒకే రౌండ్లో ఒకే పంచ్తో ఫస్ట్ రౌండ్లోనే 4-5 నిమిషాల్లోనే ఆ బాక్సింగ్ ఫైట్ని క్లోజ్ చేసేవాడు. ఇలా క్లోజ్ చేస్తున్నటువంటి టైంలో జనాలు అందరూ భయపడుతున్నారు. అదేంటి, సన్నీ లిస్టన్తో ఫైటింగ్ అంటే ఆహా ఓహో, ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్. కానీ తోటి బాక్సర్స్కి అపోనెంట్స్కి మాత్రం భయం, దడ. ఎలాంటి దడ పుట్టిస్తున్నటువంటి టైంలో ఒకతను అనుకున్నాడు. ఆయన పేరే మొహమ్మద్ అలీ, క్లాషియస్ క్లే. ఈ మొహమ్మద్ అలీ ఏమనుకున్నాడంటే, నేను సన్నీ లిస్టన్ని కొట్టాలి. సన్నీ లిస్టన్ని కొట్టాలని చెప్పి ఒక ఇన్స్పిరేషన్తో గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, నేను కొట్టాలి. కావాల్సిన ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నాడు. బాక్సింగ్ రింగ్లో దిగాడు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్, సెవెంత్ రౌండ్, ఎయిత్ రౌండ్, అలా ఆట సగానికి వచ్చేసరికి మొత్తానికి సన్నీ లిస్టన్ని కొట్టిపడేశాడు. ఈ కొట్టడం ప్రపంచం అంతా షాక్ అయింది. అదేంటి, మొహమ్మద్ అలీ అనే ఒక కొత్త కుర్రోడు. అప్పుడు అతని పేరు క్లాషియస్ క్లే. ఈ క్లాషియస్ క్లే అనే ఈ కొత్త కుర్రోడు నాకౌట్స్ ఛాంపియన్ అయినటువంటి సన్నీ లిస్టన్ని కొట్టాడంట అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. అయితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, బై ఫ్లూక్ కొట్టుంటాడని. మళ్ళీ పెట్టండి మ్యాచ్, ఈసారి ఫస్ట్ రౌండ్ నాకౌటే అని చెప్పాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్లోట్ లైక్ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. ఫ్లోట్ లైక్ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ అని ఒక పద్యాన్ని రాసుకుని, ఒక పాటను రాసుకుని, ఆ పాటను పాడుకుంటూ, ఆ పాటతో ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటూ మొహమ్మద్ అలీ రంగంలో దిగాడు. సన్నీ లిస్టన్ ఫస్ట్ రౌండ్లోనే కింద పడిపోయేటట్టుగా ఒక పంచ్. మ్యాచ్ స్టార్ట్ అయినటువంటి 3 నిమిషాల్లో కొట్టినటువంటి ఆ పంచ్కి ఈరోజు కూడా ప్రపంచం అంతా ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. కొడితే అలా కొట్టాలి. నాకౌట్స్ ఛాంపియన్ అయినటువంటి సన్నీ లిస్టన్కే నాకౌట్ చూపించినటువంటి మొహమ్మద్ అలీ కొట్టాడు. ఇందులో మీకేమర్థమైంది? ఒకప్పుడు కొట్టాడు, కొట్టి ఈరోజు తను దెబ్బలు తిన్నాడు. అంటే బాక్సింగ్లో కొట్టడం, దెబ్బలు తినటం కామన్. నువ్వు బాక్సింగ్లోకి దిగేటప్పుడే నీకు అర్థమైపోవాలి. నేను 10 దెబ్బలు కొడితే కనీసం 4 దెబ్బలన్నా నేను కొట్టడా, గ్యారంటీ కొడతాడు. ఈ సూత్రాన్ని విమర్శించే పాస్టర్లందరూ తెలుసుకోవాలి. ఈరోజు పాస్టర్లు కానివాళ్ళు, సంఘాలు లేనివాళ్ళు, వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళు సంఘాన్ని నేనేదో బాగు చేస్తున్నాను, రిపేర్ చేస్తున్నాను, రిఫర్మేషన్ చేస్తున్నాను, సంఘాన్ని నేను మారుస్తున్నాను అనే భ్రమలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నోటికొచ్చినట్టు సేవకులను, దైవజనులను వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి సంఘాలు లేవు, వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు సేవకులు కాదు, వాళ్ళు స్పీకర్లు. వాళ్ళు ఓన్లీ అప్పుడప్పుడు వాక్యం చెప్పే స్పీకర్లు. కొంతమంది యూట్యూబ్ స్పీకర్లు, కొంతమంది సోషల్ మీడియా స్పీకర్లు, కొంతమంది ఫేస్బుక్ స్పీకర్లు, కొంతమంది ఎవరైనా పిలిస్తే వెళ్ళి చెప్పే స్పీకర్లు, అలాగే కొంతమంది ఒక టాప్ రేంజ్లో వాడబడే స్పీకర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో ఒకళ్ళ మీద దాడి చేయాలి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనాలని చెప్పి వీళ్ళు వాళ్ళ మనసుల్లో ఎప్పుడూ నింపుకున్నారు, ఒక పగను నింపుకున్నారు. ఏ పేరుతో? కరెక్షన్ పేరుతో, సత్యం పేరుతో, సత్యాన్ని మేమే చెబుతున్నాం అనే పేరుతో తోటి సేవకుల మీద వీళ్ళు పగను పెంచుకున్నారు. ఇలా పెంచుకుని వాళ్ళని విమర్శించడం ప్రారంభించారు. విమర్శించి ఇలా విమర్శిస్తూ పోతున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి పడుతున్నాయి విమర్శలు. ఇందాక నేను చెప్పానే బాక్సింగ్లో నువ్వు 10 పంచులు కొడితే ఎదుటోడు
కనీసం 4 పంచులను కొట్టడా? మరి 4వ పంచి నీకు తగిలినప్పుడు నువ్వేం చేస్తున్నావు కుయ్యో మొర్రో అనుకుంటా వీళ్ళు ఏడుస్తున్నారు. నన్ను విమర్శించారు, నన్ను విమర్శించే స్థాయి వాళ్ళది, నన్ను విమర్శించే రేంజ్ వాళ్ళది, నన్నే విమర్శిస్తారని చెప్పి వీళ్ళు అంటున్నారు. నువ్వు నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటో తెలుసా? నువ్వు అన్నప్పుడు నిన్ను అంటారు, నువ్వు తిట్టినప్పుడు నేను తిడతారు, నువ్వు కొట్టినప్పుడు నిన్ను కొడతారు, నువ్వు నీ నోటి దోలను వాడితే వాళ్ళు వాళ్ళ నోటి దోలను వాడతారు, నువ్వు ప్రేమించుకున్న వాళ్ళ మీద ద్వేషాన్ని చూపిస్తే వాళ్ళు నీ మీద ద్వేషాన్ని చూపిస్తారు. ఎందుకు చూపించరు? బాక్సింగ్లో దిగేది నువ్వు మాత్రమే కొట్టాలనా? కాదే. నువ్వు 10 పంచులు కొడతా ఉంటే ఎదుటోడు చూస్తా ఊరుకుంటాడా? వాడు కూడా తిరిగి కనీసం 4 పంచులన్నా కొట్టడా? ఈ 4 పంచుల తర్వాత నువ్వేం చేస్తున్నావు? నువ్వు లబ్బో దిబ్బో అని చెప్పి ఏడుస్తూ ఉన్నావే. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? విమర్శించడం మంచిదే, సద్విమర్శ చేయండి, కరెక్షన్ కోసం చేయండి. అయితే ద్వేషాన్ని పెంచుకునేదాకా విమర్శలొద్దు. ద్వేషంలోకి వెళ్ళి ప్రేమను మర్చిపోయేంత దాకా విమర్శలొద్దు. మీ విమర్శల ద్వారా మీరు వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారనే సంగతిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ద్వేషాన్ని పెంచుకుని క్రీస్తు ప్రేమలోంచి బయటకు వచ్చేస్తున్నారనే సంగతిని జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే చిన్న హెచ్చరిక, ఎవరెవరైతే ఈ విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారో, కరెక్షన్ పేరుతో, రిఫర్మేషన్ పేరుతో, సంఘాన్ని మేము సంస్కరిస్తున్నామనే పేరుతో పాస్టర్లు కాని వాళ్ళు, కనీసం సంఘం కూడా లేని వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? నువ్వు 10 అన్నప్పుడు నిన్ను 4 అంటారు. తట్టుకోగలిగిన స్టామినా ఉంటేనే అలా అను, లేదనుకో అనొద్దు.